మిల్ మేకర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: కారం 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, పసుపు 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, నిమ్మరసం 1 స్పూను, ఆవు పొడి 1 స్పూను, మెంతు పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, వెల్లుల్లి కొన్ని రెబ్బలు. మిల్ మేకర్లు 100 గ్రాములు. ముందుగా మిల్ మేకర్లను ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టి వాటర్ పోయేలాగా గట్టిగా పిండుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఈ మిల్ మేకర్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇవి ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి. ఇలా ఏగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె తీసి అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆవు పిండి, 1 స్పూన్ మెంతు పిండి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ను కూడా వేసుకుందాం. వీటిని ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి. చివరిగా స్టవ్ ఆపి 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. చూసారు కదా, మిల్ మేకర్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ మిల్ మేకర్ పచ్చడి 1 రోజు తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.